తర్వాత ఇంకా కృష్ణ గారే నేను మీకు తెలుసు ఏదో పెట్టుకున్నట్టు వేదంలో ఏదో ఉన్నట్టుంది కదా, వేదంలో ర్యాప్ పాడేది కదా. వేదం నుంచి అలా అందరూ ఇండస్ట్రీలో ఒక లుక్ పడింది. ఫస్ట్ మీరే కదా తెలుగులో ఉంది ర్యాప్? అవునండి. తర్వాత మన వీళ్ళు వచ్చారు, రోడ్ రాయుడు, తర్వాత చాగంటి, చాలా మంది వచ్చారు ఇప్పుడు. లక్కీగా ఐ వాజ్ ద ఫస్ట్. ఎస్. తర్వాత మళ్ళీ మీ వీడియోస్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవును. ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి దీనికి ముందా దీని తర్వాత? దీని ముందే అండి, అంటే సైమల్టేనియస్గా యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత మా విక్రమార్కుడు తర్వాత మంత్ర సాంగ్ పాడాను నేను. అవును. ర్యాప్ మొత్తం. సో ఆ సాంగ్లో ఫీమేల్ సాంగ్ అది, మధ్యలో ర్యాప్. సో నేను ఎప్పుడైనా కాలేజ్ ఈవెంట్స్ నన్ను అడిగే టైంలో నేను ఖచ్చితంగా ఫీమేల్ సింగర్ని తీసుకునే వెళ్ళాలి, లేదంటే నేను పాడలేను ఆ పాట. లేదంటే ఫీమేల్ కోరస్ అంతా అయిపోయే వరకు నేను వెయిట్ చేసి నా ర్యాప్ పాడడం. ఇది కాదు, మనం ఏదైనా ఓన్గా క్రియేట్ చేద్దాము, నా ఓన్ సాంగ్స్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను పాడడానికి ఉంటుంది కదా అని చెప్పి దట్స్ హౌ ఐ స్టార్టెడ్. సైమల్టేనియస్గా సింగర్గా ఉన్నారు ప్లస్ యాక్టర్. రెండిట్లో మీకు ఇష్టమైంది, బాగా ఇష్టమైంది? యాక్టింగ్ అండి. యాక్టింగేనా? ఎప్పటికైనా కొట్టాలి పోయా, కొట్టి రిటైర్మెంట్ తీసుకుంటాను పోయా. ఓకే. బాగా ఇష్టమైన జోనర్స్ ఏంది మీకు? మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్, నాకు శివపుత్రుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టం. అంటే ఇప్పుడు శివపుత్రుడు అని ఇమ్మీడియట్గా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే అందులో డైలాగ్స్ ఉండవు ఆయనకి. ఆయన అనుకునే ఫీలింగ్ మనం ఆడియన్ దే విల్ బి ఏబుల్ టు ఫీల్ వితౌట్ డైలాగ్. ఇప్పుడు చాలా వరకు మనకి ఈజీ ఏంటంటే ఒక డైలాగ్ ఉండడం చాలా ఈజీ, నేను ఏమని ఫీల్ అవుతున్నాను అనేది ఈజీగా చెప్పేయచ్చు డైలాగ్ వల్ల. కానీ డైలాగ్ లేకుండా చెప్పడం అనేది ఇట్స్ అ టాస్క్. సో అలాంటి కొంచెం డిఫరెంట్ రోల్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఉంది. ఓకే. రగ్గడ్ అండ్ న్యాచురల్ ఉన్న రోల్స్. మీ ర్యాప్కి దీనికి మీ టేస్ట్కి డిఫరెంట్ ఉంది, మీకు కనిపిస్తున్న వ్యక్తికి చాలా డిఫరెంట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నానన్నారు కదా, అవి ఓన్లీ సర్వైవల్ కోసం? అవును. ఎలాంటి సర్వైవల్? మీరు యాక్టింగ్ ఆపకూడదు, మార్కెట్లో ఉన్నానని చెప్పడానికి, లేదా ఫైనాన్షియల్ సర్వైవల్ కోసం? రెండునా? ఫైనాన్షియల్ సర్వైవల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎంత కనిపిస్తే అంత ఫేమస్ అన్నట్టు, ఎంత ఫాలోవర్స్ ఉంటే అంత ఫేమస్ అన్నట్టు. కానీ మధ్యలో నేను అది పట్టించుకోవడం మానేశాను. బట్ అది అవసరం చాలా, అంటే ఫాలోవర్స్ అవసరం. ఇప్పుడు మనల్ని ఎవరైనా తీసుకుంటున్నారంటే వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని కూడా చూస్తున్నారు. అవును. సో అలా ఐ థాట్ ఓకే మనం లూజ్ గ్రిప్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, దాని గురించి వెయిట్ చేద్దాం, అది కొడదాము అనేది వర్కౌట్ అవ్వదు. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద లూప్. మెయిన్గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రజెంట్ విపరీతమైన దాని ఉంటారు బజ్ క్రియేట్ చేస్తుంది. అవును. ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాతో. సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది, సోషల్ మీడియా పైన చర్చ నడుస్తుంది, రెండు రకాలుగా వెళ్తుంది. సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు? సోషల్ మీడియా మీ లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? మీ అభిప్రాయం ఏంటి సోషల్ మీడియా పైన? ఎంత తక్కువ వాడితే అంత మంచిదని నా ఫీలింగ్ అండి. అంటే ఇట్స్ వెరీ అడిక్టివ్. ఇప్పుడు డిజైన్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసి రిలీజ్ చేస్తారు. ఎందుకు అనుకున్నారు? ఏదో ఒకటి చూస్తే ఇంకోటి చూడాలని అనిపిస్తుంది కాబట్టి. రీల్ అనేది ఇప్పుడు అంతే, ఒకటి చూసారా ఇంకోటి చూస్తూనే ఉంటారు. అలా గంటలు తరబడి కూర్చుని వాళ్ళు పాపం టైం వేస్ట్ చేసేసి ఏం చేయాలో అర్థం కాక మైండ్ ఒక రకంగా బ్లాంక్ అయిపోయి, సో అలా ఒక రకమైన అడిక్షన్ అది. ఇట్ ఈస్ నాట్ సేఫ్ నన్ను అడుగుతైతే. ఇట్స్ నాట్ సేఫ్. మనం టైం లిమిట్ పెట్టుకుని, నా దాంట్లో 30 minutes ఉంటుంది టైమర్. ఆ టైం లిమిట్ పెట్టుకొని దానికంటే ఎక్కువ వాడకపోతే బెస్ట్. టైమర్ పెట్టుకొని మరి చాలా క్యాల్కులేట్గా వెళ్తున్నారు అయితే. అంటే ఒక రకమైన అడిక్షన్ లాగా అయిపోయింది నాకు ఇన్ బిట్వీన్. నేను యాక్టివ్గా లేకున్నా అన్నీ చూడడము అవసరం లేదు కదండి. అవును. ఇప్పుడు ఒకప్పుడు లైక్ నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. నేను రీసెర్చ్ చేసి కొన్ని బుక్స్ చదివి ఆయన గురించి తెలుసుకుంటే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు నేను చిరంజీవి గారిని చూడాలంటే టక్ మన ఆయన పేజ్కి వెళ్ళి ఇమ్మీడియట్గా చూడొచ్చు. అవును. అలానే ఆయనను మాత్రమే చూస్తాం మనం, బోలెడు మంది ఉంటారు ఇంకా అందరినీ చూస్తే అదంతా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇఫ్ యూ లవ్ సంబడి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు అనేది ఐ ఫీల్. ఇప్పుడు ఎక్కడో యూఎస్లో ఏదో అయింది కూడా మనకు తెలుసు, అనవసరం అండి. వీ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ టు దెమ్. మనం వెళ్ళి హెల్ప్ కూడా చేయలేము, అయ్యో పాపం అనుకొని. అది అనవసరమైన. అయితే ఇప్పుడు మనకి ఈ సినిమా ఉంది, ఇప్పుడు మనకి సినిమా బహిర్భూమి. బహిర్భూమి ప్రొడ్యూసర్ అనే అతను గట్టికి పట్టుకొచ్చున్నారు టైటిల్ అన్నారు. అవును.
డైరెక్టర్ పరిస్థితి ఏంటి? డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకు ఏం సినిమాలు చేశారా? ఆయన ఒక 20 years బ్యాక్ ఒక సినిమా చేశారు ఆయన. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇదే. అండ్ చాలా మంచి పర్సన్ దేవయ్య. ఆయన అంటే మేమందరం ఇమ్మీడియట్గా ఆయన అంత పాజిటివ్గా ఉంటే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయన మన డబ్బుల విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఏది కావాలన్నా అది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆయన అనుకున్నట్టు చేస్తారు. ఎక్కడ షూట్ చేశారు ఇదంతా? మేము నెల్లూరులో రూరల్లోనే షూట్ చేశారు అనమాట కంప్లీట్గా. సో మొత్తం అంతా ఆయన దగ్గరుండి యాక్చువల్లీ యూఎస్లో ఉంటారు ఆయన. ఓకే. సో ఈ సినిమా కోసం అని వచ్చి మొత్తం దగ్గరుండి చూసుకున్నారు అన్ని. సో చాలా కసిగా చేస్తున్నారు. సో ఒక మనిషి అంత పాజిటివ్గా నమ్ముతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అరే చలో మనం కూడా అంటే ముందు మా ఆప్షన్ ఇచ్చింది మా డైరెక్టర్ గారు. పేరు ఆప్షన్ ఇచ్చింది డైరెక్టర్ గారే. బట్ మాకు ఓకే. అయితే ఇంకోటండి, మనకి ఈ మధ్యకాలంలో థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు, పెద్ద హీరోలకి రావట్లేదు, అదే డిస్కషన్ నడుస్తున్నాయి. ఓటీటీకి వచ్చేసింది అది ఇదని, ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు కొంతమంది అది ఇదని. మంది ఏంటి సినిమా మెయిన్ టార్గెట్ థియేటర్స్ అయినా, లేకపోతే మామూలుగా ఓటీటీ అయినా పర్లేదు ఆడియన్స్ని గ్రాప్ చేద్దామనే, లేకపోతే ఎట్లా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రీచ్ అవ్వడం అనేది ప్రైమరీ గోల్. అవును. కానీ మనము సినిమా చేసే టైంలో సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుంటే బాగుండు అనే చేస్తాం మనం. ప్రొడ్యూసర్ గారు కూడా అంతే, ఏమైనా సరే నేను రిలీజ్ చేస్తానని ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. సో వీఆర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. అండ్ మా అదృష్టం ఏంటంటే ఓటీటీ ఉండడం ఒక లైబ్రరీ లాగా. ఇంకా అవును, అది ఎప్పటికీ అక్కడ ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు.